రైట్, నమస్తే. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. యూట్యూబ్ జర్నలిస్టులను ఉద్దేశించి నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు సభలో, నిండు అసెంబ్లీ సాక్షిగా ఒక మాటలు మాట్లాడిండు, కీలకంగా మాట్లాడిండు. నిజంగా జర్నలిస్టులు ఎవరెవరైతే కాని వాళ్ళు ఉంటారో, అంటే ఈ సంఘాల ఐడి కార్డులు లేనివారు, అక్రెడిటేషన్ కార్డులు లేనివారు, ముఖ్యంగా ఒక మీడియా సంస్థ ద్వారా గుర్తింపు లేనివారు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు వాట్యూబ్ యూట్యూబ్ అనుకుంటా వివిధ వ్యాఖ్యలు చేసిండు. ముఖ్యంగా బీఆర్ఎస్ సోషల్ మీడియాను ఉద్దేశించి, బీఆర్ఎస్ కొన్ని ఛానళ్ళు ఉద్దేశించి ఈ మధ్యలో తీవ్రంగా కీలకంగా అంటే ఎటుబడితటి భాష మాట్లాడిన నేపథ్యంలో చాలా దురుసుగా మాట్లాడిండు. సరే, వాళ్ళు దురుసుగా మాట్లాడినని నిండు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని మాటలు విడిచిపెట్టినట్టుగానే కనబడుతుంది. నిజంగా అదే యూట్యూబ్ ఛానల్ లేకపోతే మీ పార్టీ అధికారంలోకి వచ్చేదా అని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. ఎందుకంటే యూట్యూబ్ ఛానళ్ళ మీద నిజంగా మేము యూట్యూబ్ ఛానళ్ళ గురించి మేము నిజంగా ఒక కొత్త చట్టం తీసుకొస్తామని ఎన్నికల ముందు ఈ మాట చెప్పేది ఉంటే, ఒకవేళ నిజంగా ఈ మాట చెప్పుంటే మీకు నిజంగా ఏ విధంగా మీకు అప్పుడు రిప్లై ఇద్దరు అన్నది అప్పుడు అర్థమవుతుండే. కానీ నిజంగా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు, నిండు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటల పైన దుమారం రేపుతున్నాయి. ఒకసారి మనం ఆ మాటలన్నీ వినే ప్రయత్నం చేద్దాం. ఈ మాటలపైన నిజంగా రేవంత్ రెడ్డి యూట్యూబ్ జర్నలిస్టులను ఉద్దేశించి, ముఖ్యంగా ఐడి కార్డు లేని వాళ్ళు, నిజంగా సంస్థల ద్వారా గుర్తింపు లేని వాళ్ళని ఉద్దేశించి బట్టలు ఊడదీసి కొడతాం అని మాట్లాడిన మాటలు ఏవైతే ఉంటాయో దాన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తున్నారనేది దయచేసి వీడియో లాస్ట్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడింది అనేది. రైట్ అధ్యక్ష, తమరు కూడా అక్కడి నుంచి ఆదేశాలు ఇవ్వండి. దీని మీద చర్చ జరగాలి. మీడియా మిత్రులకు కూడా నేను అడుగుతున్నా, మీ సంఘాలు ఏవైతున్నాయో సంఘాల నాయకులను కూడా అడుగుతున్నా, ఎవరో జర్నలిస్టులు లిస్ట్ ఇవ్వండి. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో ఇవ్వండి, ఆ లిస్ట్ ఇవ్వండి. ఆ లిస్టులో ఉన్నోళ్ళు ఇట్లా తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి. ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాడు, జర్నలిస్ట్ కానోడిని క్రిమినల్ కిందనే చూస్తాము. ఆ క్రిమినల్స్ని ఎట్లా జవాబు చెప్పాలనో గట్లనే చెప్తాం. ముసుగేసుకొని వస్తే ముసుగు ఊడవీకి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నా. నేను తమాషా చేయొద్దు. నేను కూడా మనిషిని, నాకు చీమునెత్తురు ఉంది. అన్నిటికీ బరాయించుకుంటే తప్పులని అన్నిటిని అయితే ఒక ముఖ్యమంత్రి స్థాయి ఇలాంటి మాటలు మాట్లాడు కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే గతంలో కేసీఆర్ కూడా మీడియా గురించి మాట్లాడింది, కానీ ఈ రకంగా బట్టలు ఊడి తీసుకొడతాం, గుడ్డలు ఊడ తీసుకొడతాం, ముసుకేసుకొని వస్తే ముసుగు తీసుకొడతాం అంటే జర్నలిస్టులు ఎవరు ముసుకేసుకొని రారు. అది గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే సరే, మీడియా ఛానళ్లకు ఒక విద్యార్హత పెడతాం. నిజంగా కొన్ని యూట్యూబ్ ఛానళ్లకు దాని లిమిట్ పరిధిని మించి మాట్లాడుతున్నాయి. వివిధ భాషలో ఇష్టమున్న రీతిగా, అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిని వ్యక్తిని పట్టుకొని ఇష్టమున్న రీతిగా మాట్లాడుతున్నాయి. ఈ భాష తగ్గించుకుంటే బెటర్. నిజంగా మీడియా సంస్థలకు అసలు గుర్తింపు ఉన్నదా లేదా, లేకపోతే కనీసం ఒక మీడియా సంస్థలో పనిచేస్తున్న వ్యక్తి ఏ విధంగా, ఇప్పటికి కూడా పెద్ద పెద్ద మీడియా సంస్థల్లో పనిచేస్తున్న వ్యక్తి చాలా తక్కువ మంది, అంటే మంచి స్థాయిలో ఉన్న కూడా కనీసం డిగ్రీ కూడా లేకపోవచ్చు. నా అభిప్రాయం, డిగ్రీ కూడా లేకపోవచ్చు. అదేమన్నా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే మీరు మీడియా సంఘాలతోని ఇప్పుడు మీడియాకు సంబంధించిన అకాడమీతోని మాట్లాడే ప్రయత్నం చేయండి. కానీ ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. నిజంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా ఏదైతే ఉందో, బీఆర్ఎస్ ఛానళ్ళు కొన్ని అవుతున్నాయి, మితిమీరి ఈ మాట మాట్లాడడానికి కారణం కూడా నేను అదే అనుకుంటున్నా. ఎందుకంటే మితిమీరి ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పట్టుకొని ఇష్టమున్న పదజాలం వాడుతూ ఇష్టమున్న మాట మాట్లాడుతున్నారని ఆ ఉద్దేశంలోనే ఈ మాట మాట్లాడినట్టుగా అనిపిస్తూ ఉన్నది. మరి నిజంగా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలపైన మీరు ఏ విధంగా అనుకుంటారు, మీ అభిప్రాయం ఏందనేది కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగా జర్నలిస్టులను, అంటే గుర్తింపు లేని జర్నలిస్టులను గుడ్డలు ఊడి తీసుకొడతామనే విధానాన్ని నిజంగా మీరు తప్పుపడుతున్నారా, నిజంగా మాట్లాడింది కరెక్టే అని అనుకుంటున్నారా అనేది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన టీఎంఆర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.